49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గత 2 నెలలుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నుంచి ఏ విధమైనటువంటి ఆలోచన విధానంలో ప్రభుత్వం నడుస్తుందో మీ అందరూ గమనించి ఉండాలి. ఎందుకంటే మీ అందరి భాగస్వామ్యంతో, మీ అందరి సహకారంతో ప్రజాపాలనలో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 అప్లికేషన్ మనం ఏ పౌరుల మీద కూడా రూపాయి ఖర్చు లేకుండా స్వీకరించగలిగిన, అదేవిధంగా మిగతా అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రజాస్వామికంగా ఎంతసేపు మేము చెప్పిందే కాకుండా మీ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని పరిపాలన జోడెత్తుల్లాగా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి గ్రామాల్లో ప్రజాస్వామ్యంగా నడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ అంశానికి సంబంధించి అందరూ సహకరించాల్సిన కోరుతూ, ముందుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రాబోయే వేసవిలో త్రాగునీటికి ఎటువంటి సమస్య ఉండదు అనేటువంటి ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మిషన్ భగీరథ కానీ, గ్రిడ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్, దానికి సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ కలుపుకొని ఉన్నటువంటి దాని లోపల సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జీపీస్ ఎన్ని, అందులో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఎన్ని, హ్యాబిటేషన్స్ వల్ల సోర్స్ పరంగా ఇబ్బంది ఉందా, స్టోరేజ్ పరంగా ఇబ్బంది ఉందా, డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఇబ్బంది ఉందా, 3 కేటగిరీస్ లోపల, 3 స్టేజెస్ లోపల ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నటువంటి ఒక క్లారిటీ ఇస్తే దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఎక్కడి నుంచి అయినా ఉన్నటువంటి నియోజకవర్గ వారిగా ఉన్నటువంటి కొంత నిధులు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా మిషన్ భగీరథ గ్రిడ్ దగ్గర ఉన్నటువంటి నిధులు కావచ్చు, వాటన్నిటి ద్వారా సమస్య ఉత్పన్నం కాకుండా ఉంచేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి నేను ముందు జిల్లా కలెక్టర్ గారు కూడా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కన్సర్న్ ఆఫీసర్ను దాని మీద ఒక రిపోర్ట్ స్టడీ అంటే మొత్తం స్వరూపాన్ని చెప్పినట్టయితే సమస్య ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చెప్పండి, దయచేసి హైట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్స్ మీద వెళ్ళిపోతే పొద్దున భూగర్భ జలాలు, వర్షాపాతం తక్కువైంది, భూగర్భ జలాలు పడిపోయేటువంటి పరిస్థితులు ఇప్పటికీ అనేకమైన సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండాకాలంలో ఒక్క సిరిసిల్ల జిల్లా మొత్తం మీద ఒక్క నీటి ఎత్తులు లేకుండా ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలంటే ఏంటి మీ ప్రతిపాదన అనేది స్పష్టంగా చెప్పుకోవాలి. మేము రిక్వెస్ట్ చేస్తామంటే ఎస్పీ గారిని అప్రోచ్ అవ్వకుంటున్నాం, లేదా కలెక్టర్ గారు అప్రోచ్ అవ్వకుంటున్నాం, లేదా మీడియా, అదర్వైజ్ మేము ఫార్వర్డ్ చేస్తాం. కరీంనగర్ ఇప్పటికే 3-4 కార్పొరేటర్ పెద్ద ఇష్యూ నడుస్తాం, హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్. సో ఇక్కడ కూడా ఆర్డీఓస్ 2014 కంటే ముందు గవర్నమెంట్ ల్యాండ్ ఏమో ఉన్నాయి, ప్లస్ ఇండివిజువల్స్ కొనుక్కున్న తర్వాత ఎవరు కబ్జా చేసేది, అవన్నీ తీయడానికి వరకు ప్రోయాక్టివ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దాంట్లో కొంచెం సీరియస్ ఒకటువంటి యాక్షన్స్ అయితే బాధితులు బయటకు వస్తారు, భయపడతారు. బాధితులు నేను పోతే నాకు న్యాయం జరుగుతలేదనే ఫీలింగ్ ఉన్నాడు, అది పోవడానికి మీరు కూడా ఒక ప్రస్థానంలో సాధన చేసి ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఎంత పొల్యూషన్ ఇంక్లూడింగ్ కొన్న ప్రభాకర్ ల్యాండ్ రాయడం ప్లీజ్ టేక్ యాక్షన్. సో దాని మీద మీరు రాకపోతే అందుకే రమ్మని చెప్పాం. ఇది మేజర్ ఇష్యూ. మిగతా డ్రింకింగ్ వాటర్, అదర్వైజ్ రెవెన్యూ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్, పంచాయత్ రాజ్, డిఫరెంట్ ఫిషరీస్, వాటర్ డిపార్ట్మెంట్స్ అంటే వాట్సాప్ పెద్ద కన్సర్న్ కాదు. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇష్యూ. సామాన్యుడు బిడ్డ పెళ్లి చేసుకుందామని చిన్న పైసలను కమ్మి చేసుకొని కొనుక్కుంటే దాన్ని వచ్చి దాన్ని కనబడి కంప్లైంట్ చేసింది అని పొలిటికల్ సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు అని పొత్తు బయట సపోర్ట్. నేను ఎవరిని అన్యాయంగా అరెస్ట్ చేయమంటలేదు, ఎవరు అన్యాయంగా చర్యలు తీసుకోమంటలేదు. ఆర్టీఓ గారు దయచేసి ప్రోయాక్టివ్ ల్యాండ్ గవర్నమెంట్ కంపెనీ ట్రెజరీ రక్షకుల ట్రెజరీ చేయకపోతే నివారణ ఒక్కసారి నవ్వుకుంటే 35 ఏళ్ళు 5 ఏళ్ళ కోసం దండ పెట్టి రిన్యూవల్ చేసుకోవాలి మేము. కాబట్టి మేము ఉన్నతంగా మంచి పని చేస్తే మేము మళ్ళీ మంచిది. కాబట్టి నేను కూడా కమ్మి చేస్తే తెలియచుకుంటాను. ఇంకేం పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు. సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు భూ కబ్జాదారులు ఉక్కుపాలను పెట్టి ప్రభుత్వం చర్య తీసుకుంటుందని విధంగా రావాలి. రెండోది చేస్తామని చెప్పింది. 3 డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కడ ప్రాబ్లం రావద్దు. 4